నమస్తే గురుగారు. మా ఇంటి పూజ గదిలో చాలా దేవుళ్ళ పటాలు ఉన్నాయండి. మా మామయ్య గారు దీపం పెట్టే చోట ఉండే దేవుళ్ళ పటాలన్నీ మారుస్తూ ఉంటారు. కొన్ని రోజులు కొన్ని పెడతారు, కొన్ని రోజులు అన్ని తీసేసి వేరే దేవుళ్ళ పటాలు పెడతారు. అలా పెట్టవచ్చా గురువుగారు? మెయిన్ దీపం పెట్టే చోట పటాలు ఈస్ట్ టు వెస్ట్ ముఖాన్ని ఉండేవి. ఈరోజు అన్ని మార్చి వెస్ట్ టు ఈస్ట్ ముఖాన్ని పెట్టారు. నా సందేహం తీర్చండి గురుగారు. పటాలు మార్చవలసిన అవసరం లేదు. భగవంతుడు చోట ఉంటే అక్కడ ఆయన ప్రశాంతంగా ఉంటాడు. దేవుడి పటాలు ఎటువైపు ఉన్నా పర్లేదు, కానీ మన ముఖము తూర్పు వైపు కానీ ఉత్తరం వైపు ఉండాలని చాలాసార్లు మొత్తుకున్నాను. చెప్పడం కాదు, మొత్తుకున్నాను నేను. అలాగే దీపము కూడా ఉత్తరం వైపు కానీ తూర్పు వైపు కానీ చూస్తూ ఉండాలి. ఇలానే చూస్తుండాలి. దీపం ఇటు ఒత్తి ఉండాలి, ఇటు ఒత్తి ఉండాలి అంతే. లేదా నిలువు ఒత్తి పెట్టి మీరు దీపం వెలిగించవచ్చు అంతే తప్ప దేవుడు ఎటువైపైనా చూడవు, దానికి ఏం దోషం లేదు. కానీ దేవుడు మనకు అభిముఖంగా ఉండాలంటే మన తూర్పు ముఖం ఉంటే దేవుడు పశ్చిమ ముఖం ఉంటాడు. అలాగే ఉండాలి. దేవుళ్ళ ప్లేసులు మార్చాల్సిన అవసరం లేదు. కాబట్టి ఆ విషయం గమనించుకోండి. అలా మార్చకుండా ఉంటేనే మంచిది. అది విషయం గుర్తుపెట్టుకుంటూ, అలాగే ఎప్పుడూ మార్చినటువంటి ఛానల్, ఏకైక ఛానల్ ఆస్ట్రో సిండికేట్. మనం చూస్తూ ఉంటే నిరంతరం చూడాలనిపించేది ఆస్ట్రో సిండికేట్ ఛానల్. కాబట్టి ఈ ఛానల్ని ముందుగా మీరు సబ్స్క్రైబ్ చేసి 100 మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి. పటాలు స్థిరంగా ఉంటాయి. మీకు వచ్చే విషయాలన్నీ కూడా స్థిరమైన విషయాలే వస్తాయి. 10 మందికి తెలియజేసే అవకాశం ఉంటుంది. అందుకే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.